తాజా 30 ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. నాగం జనార్దన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత తెలంగాణ టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎర్రబెల్లి ఉంటూ వచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కావాలని కూడా ఎర్రబెల్లి ఆశపడ్డారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ వెలమ సామాజిక వర్గం చేతిలో ఉన్నందున టీడీపీ అధ్యక్షుడిగా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవడం సరైన వ్యూహం కాదనే ఉద్దేశంతో చంద్రబాబు ఎర్రబెల్లి కోరికను మన్నించలేదు. ఎల్ రమణను అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. దీంతో ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి జంపు చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వెనుక ఎర్రబెల్లి ఉన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఎర్రబెల్లికి కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారనుకున్నారు. కానీ సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ప్రస్తుతం ప్రభుత్వంలో 4 ఉన్నారు. పైగా వరంగల్ ప్రాంతం నుంచి కడియం శ్రీహరి, అజ్మీరా చందులాల్ మంత్రులుగా ఉండడంతో మూడో మంత్రి పదవిని అదే ఏరియాకు ఇవ్వడం సాధ్యపడే పని కాదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మంత్రి కావాలని ఎర్రబెల్లి కళ నెరవేరే సూచన కనిపించడం లేదు. దీంతో ఆయన తిరిగి టీడీపీలోకి వస్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఎల్ రమణతో భేటీ కావడం వల్ల ఈ తరహా ఊహాగానాలకు మరింత బలం వచ్చింది. అసలు ఎల్ రమణని టీఆర్ఎస్ లోకి రప్పించడానికి ఎర్రబెల్లి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నీ నిరాధారమని, ఎల్ రమణతో తనకు రాజకీయాన్ని మించిన స్నేహం ఉందని ఎర్రబెల్లి ఓ లేఖను విడుదల చేశారు. ఒక ఫ్రెండ్ గా రమణ ఇంటికి వెళ్లానని చెప్పారు. తాను తిరిగి టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రమణతో ఎర్రబెల్లికి స్నేహం ఉండొచ్చు, అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వారిద్దరూ సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కలిసి పనిచేశారు. వారి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఉండవచ్చు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు భేటీ అయినప్పుడు ఊహాగానాలు రావడం సహజం. మీడియా వాళ్ళు ఏదేదో ఊహించుకుని రాయకుండా ఉండాలంటే నాయకులు భేటీ అయినప్పుడు మీడియాతో కూడా 4 మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నా ఎర్రబెల్లి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి ఏం చేయగలరు? సమీప భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సూచన కనిపించడం లేదు. అసలు కేసీఆర్ ఉన్నంత వరకు టీఆర్ఎస్ తప్పించి మరో పార్టీ తెలంగాణలో గెలిచే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. అయితే కాలమాన పరిస్థితులు ఇప్పుడు ఒకలాగే ఉండవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?